వెల్కమ్ టు హార్ట్ టచింగ్ తెలుగు స్టోరీస్. ఈరోజు మనం చెప్పుకోబోయే కథ శిల్పి రాయి. చాలాసార్లు మనకనిపిస్తుంది, ఆ దేవుడు నాకే ఎందుకు ఇన్ని కష్టాలిస్తున్నాడు, నేనేం పాపం చేశాను అని. దీనికి సమాధానం ఒకటే. ఒక శిల్పి ఒక రాయిని విగ్రహంగా మలచాలంటే ఆ రాయి వేళ ఉలి దెబ్బలు తినాల్సిందే. ఆ దెబ్బలకి భయపడి రాయి పగిలిపోతే అది కాళ్ల కింద రాయిలా మిగిలిపోతుంది. అదే రాయి ఆ నొప్పిని, ఆ బాధని ఓర్చుకుంటే గుడిలో పూజలందుకునే దైవం అవుతుంది. మిత్రమా, నీ జీవితంలో ఇప్పుడు కష్టాలున్నాయంటే అర్థం ఆ దేవుడు నిన్ను ఒక అద్భుతమైన విగ్రహంలా చెక్కుతున్నాడు. ఈ బాధని ఓర్చుకో. రేపటి నీ విజయం చూసి ప్రపంచమే నీకు నమస్కరిస్తుంది. ఈ కథ యొక్క నీతి ఏమిటంటే, కష్టాలు శాశ్వతం కాదు, కాని అవి నేర్పే పాఠం శాశ్వతం. నమ్మకం కోల్పోకండి. శుభం.